మనకేదైనా సమస్య వస్తే పోలీసుల దగ్గరికి వెళ్తాం. ఆ పోలీసులే మనకు సమస్యగా మారితే ఇప్పుడు ఒక మహిళకు కూడా ఇదే పరిస్థితి. అనంతపురంలో కానిస్టేబుల్ దంపతులు రెచ్చిపోయారు. ఇంటి ముందు క్రికెట్ ఆడొద్దన్నందుకు ఆ మహిళపై దాడి చేశారు. కళ్యాణి అనే మహిళపై దాడి చేశారు కానిస్టేబుల్ హరినాథ్ తన భార్య హారిక. సీసీ కెమెరాలో ఈ దాడి దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. కానిస్టేబుల్ దంపతులపై కళ్యాణి ఫిర్యాదు చేసింది. అయితే ఫిర్యాదు చేసినందుకు కోపంతో మరోసారి దాడి చేసినట్లుగా తెలుస్తోంది. పోలీస్ స్టేషన్కి వెళ్లి ప్రాణాలు తీసుకునే ప్రయత్నం చేసింది ఆ బాధితురాలు. చివరికి కానిస్టేబుల్ హరినాథ్ హారికపై కేసు నమోదు చేసి దంపతులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. ఇది పరిస్థితి. ఆ దాడికి సంబంధించినటువంటి వివరాలు మనకి ఆ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి కాబట్టి పూర్తి స్థాయిలో ఆధారాలు దొరికాయి. ఒక మాటలో చెప్పాలంటే కేవలం తన ఇంటి ముందు క్రికెట్ ఆడుకోవద్దన్నందుకు ఆ మహిళ మీద దాడి చేసినట్లుగా తెలుస్తోంది. ఆ దాడికి సంబంధించినటువంటి విజువల్స్ నేను ఒకసారి మీకు క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాను. మనం చూస్తున్నాం అక్కడ జరిగినటువంటి విజువల్స్ని ఒక్కసారి క్లియర్గా అబ్జర్వ్ చేయవచ్చు. అంతకుముందే ఇరు కుటుంబాల మధ్య ఒక వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే ఇంటి ముందు క్రికెట్ ఆడే విషయంలోనే ఈ వాగ్వాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఆ తర్వాత మహిళను ఎలా కొడుతున్నారో మనం చూడొచ్చు. కానిస్టేబుల్ అయినంత మాత్రాన, ఒక పోలీస్ అయినంత మాత్రాన ఇష్టం వచ్చినట్టుగా దాడి చేయొచ్చా? ప్రజల్ని మీరే కదా రక్షించాలి, అలాంటి మీరే సామాన్య ప్రజల మీద దాడులు చేస్తారా ఇష్టం వచ్చినట్లు? ఎంత దౌర్జన్యంగా లాక్కొచ్చి గొడవ చేస్తున్నారో మనం చూడొచ్చు. ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారో మనం చూడొచ్చు. ఏమీ చేయలేని పరిస్థితి. ఏదన్నా అంటే మళ్ళీ ఏం చేస్తారో, కొడతారేమో, లేదంటే అసలే పోలీసులు కేసు పెడతారేమో, ఇంకేదైనా రకంగా వాళ్ళని చిత్రహింసలు పెడతారేమో, ఇలా రకరకాల భయాలు. మరొకసారి ఈ దాడి తర్వాత వారి మీద ఎలాంటి యాక్షన్ తీసుకున్నారనేది కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మనం లెఫ్ట్ సైడ్ స్క్రీన్లో చూస్తున్నాం. రైట్ సైడ్ స్క్రీన్లో మీరు చూస్తున్నారు. దాడి చేసే సమయంలో అంటే ఆ మహిళ ఇంట్లో ఉంటే ఆ మహిళను జుట్టు పట్టుకొని వచ్చి ఎలా దాడి చేశారో మనం చూసాం. ఆ తర్వాత వాళ్ళని కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నటువంటి వివరాలను కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. భార్య వెళ్ళి ఆ మహిళ మీద దాడి చేస్తుంటే భర్త దగ్గరుండి మరి ఆ ఫోన్లో వీడియో తీస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. తమ ఇంటి ముందు క్రికెట్ ఆడొద్దన్నందుకు తమ మీద దాడి చేశారని తమను రక్షించాలంటూ వాళ్ళు పోలీసులను వేడుకుంటే చివరికి పోలీసులు ఆ కానిస్టేబుల్ని తన భార్యను అరెస్ట్ చేయడాన్ని మనం చూడొచ్చు. అదిగో మనం స్క్రీన్లో చూస్తున్నాం. వారిద్దరిని కూడా జీప్లో ఎక్కించారు. జీప్లో ఎక్కించి వారు తీసుకువెళ్ళడాన్ని మనం గమనించవచ్చు. నేను చెప్తున్న ఈ వార్త కొంచెం కఠినంగా ఉండొచ్చు, సున్నిత మనస్కులు కలవరపడవచ్చు, జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ మీకు సూచిస్తోంది. వ్యూయర్స్ డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైజ్డ్. ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. వారిని బెదిరించి వారితో గొడవపడి జుట్టు పట్టుకొని లాక్కొచ్చి ఆ మహిళను ఎలా దాడి చేస్తుందో మనం చూడొచ్చు. ఆ తర్వాత వాళ్ళు కంప్లైంట్ చేసిన తర్వాత వాళ్ళని
అరెస్ట్ చేసి తీసుకువెళ్ళడాన్ని మనం గమనిస్తున్నాం. అట్ ది సేమ్ టైం పోలీస్ స్టేషన్ ముందు వారు జరిగినటువంటి విషయానికి సంబంధించి వారి వర్షన్ ఎలా వినిపిస్తున్నారో మనం చూస్తున్నాం. ఒకసారి ఏం జరిగింది అనేది, అక్కడ ఏం చెప్తున్నారు అనేది ఒకసారి వాళ్ళ మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. మనుషులందరూ ఇక్కడ కూడా వచ్చి మా మీద దాడి చేస్తుంటే ఏం చేస్తున్నారు సార్? నిన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయినా అవన్నీ తీయండి సార్. ఎమ్మెల్యే మనుషులంతా వచ్చి కొడతారు సార్. ఏం పాపం చేశాం సార్? ఏం పాపం చేశారు? న్యాయం జరగకపోతే సాధారణ పీపుల్కి ఎట్లా జరుగుతుంది సార్ న్యాయము? పోలీసు ఉద్యోగం చేసి ఏం ప్రయోజనం చెప్పండి సార్? ఏం డిపార్ట్మెంట్ లో ఉండి పోలీస్ స్టేషన్ లో పోలీసు వాళ్ళకి రక్షణ లేనప్పుడు బయట వచ్చిన పీపుల్ కి ఏం రక్షణ ఇస్తారు సార్? ఏం న్యాయం చేస్తారు మీరు? నేను అడుక్కుంటున్నాను సార్, అడుక్కుంటున్నాను. నిన్నటి నుంచి మేము ఎంత రిక్వెస్ట్ చేస్తున్నాము. వాళ్ళు తప్పు జరిగిందో రెండు కట్టాల అన్ని టోటల్ చూడండి. గొడవ పడ్డానికి వాళ్ళందరూ రౌడీలు పిలిచి నా మీద 20 మంది రౌడీలు పోలీస్ స్టేషన్ లో పిలిపించి, ఇప్పుడు ఇంటి దగ్గర కూడా మేము ఇంట్లో బట్టలు తీసుకోవడానికి పోతే ఆడందరినీ మనుషుల్ని పిలిపించి మేము బట్టలు తెచ్చుకోవద్దా? పోనీ వాళ్ళకే న్యాయం జరుగుతా ఉంది కదా, మేము పక్క తప్పుకున్నాం. న్యాయం చెయ్యరా? నాకు న్యాయం చెయ్యరా సార్? పోలీస్ డిపార్ట్మెంట్ వేస్టా? చెప్పండి. చెప్పండి సార్. పోనీ ఒకసారి ఏం జరిగిందనే వివరాలు తెలుసుకుందాం. చల్లానాయుడు ఉన్నారు మా ప్రతినిధి. చల్లానాయుడు, అసలు ఏం జరిగింది? క్రికెట్ ఆడొద్దన్నందుకు దాడి చేశారు అంటూ తెలుస్తుంది. తర్వాత వారిని అదుపులోకి తీసుకోవడం, వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు కూడా మనం చూస్తున్నాం. ఎగ్జాక్ట్లీ ఏం జరిగింది అసలు? అక్కడ డీటెయిల్స్ ఏంటి? రైట్, ఒకసారి ఆ సీసీ కెమెరాలో విజువల్స్ రికార్డ్ అయ్యాయి. మరోవైపు డిఫరెంట్ వర్షన్ వినిపిస్తుంది. మాకేనా ఇక్కడ న్యాయం జరగకపోతే, పోలీస్ స్టేషన్లో పోలీసులకు న్యాయం జరగకపోతే ఎలా వాళ్లే మా మీద దాడి చేశారని చెప్పి కానిస్టేబుల్ దంపతులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చల్లానాయుడు వచ్చారు. చల్లానాయుడు, ఏం జరుగుతుంది అసలు? ఎవరి మీద ఎవరు దాడి చేశారు? ఆ సీసీ కెమెరా విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. దాడి జరగడం మనకు కనిపిస్తుంది. కానీ పోలీసులకి పోలీస్ స్టేషన్లో న్యాయం జరగడం లేదంటూ మరోవైపు ఆ దంపతులు కూడా ఆరోపించడాన్ని మనం చూస్తున్నాం. ఏం జరిగింది? ఏం చర్యలు తీసుకుంటున్నారు? నందు, పిల్లలతో మొదలైనటువంటి గొడవ ఏకంగా కుటుంబాల మధ్య గొడవపడి ఏకంగా దాడులు చేసుకునే పరిస్థితికి దారితీసింది. ఏకంగా స్టేషన్ వరకు పంచాయతీ వెళ్ళినటువంటి నేపథ్యంలో సీసీ ఫుటేజ్ ఆధారంగా కూడా కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ నెలకొన్నాయి. ముఖ్యంగా పోలీసుల వర్గాలు చెప్తున్నటువంటిది, ఇక్కడ కానిస్టేబుల్ కి సంబంధించి మన సీసీ ఫుటేజ్ విషయంలో ఏకంగా ఇంటి ముందర జరుగుతున్నటువంటి దాడి దృశ్యాలు, కానిస్టేబుల్ భార్య ఏకంగా కింద మహిళ ఇంటిని జుట్టు పట్టుకుని లాగి మరీ కొట్టడం అనేది చాలా దారుణంగా ఉంది. ఒక పోలీస్ అధికారి అయ్యుండి కూడా ఈ రకంగా వివరించడం ఏంటి అని పోలీసులు కూడా మందలించినట్లుగా తెలుస్తుంది. అయితే ఏకంగా వీళ్ళు దాడి చేసిన తర్వాత కూడా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదంటూ కూడా దాడికి ఏదైతే ఉందో మహిళ ఏకంగా పురుగుల మందుతో ఇంటి స్టేషన్ దగ్గర ధర్నా కూడా, ఆ కుటుంబం కూడా ధర్నా చేసిన నేపథ్యంలో పూర్తి వివరాలు సేకరించి ఈ సీసీ ఫుటేజ్ మరియు అక్కడ జరిగిన సంఘటనలన్నింటినీ కూలంకషంగా పోలీసులు తెలుసుకున్న తర్వాత ఏదైతే ఉందో ఈ పోలీస్ కుటుంబం మీద కేసు నమోదు చేసినట్టుగా పోలీసులు అయితే చెబుతున్నారు. ఇంతవరకు పోలీసులు ఎక్కడ అథెంటిక్ గా బయటికి వాయిస్ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు మధ్యాహ్నం డిఎస్పీ ప్రెస్ మీట్ అనౌన్స్ చేశారు. ఆల్మోస్ట్ దీని మీదనే డిఎస్పీ కూడా స్పందించే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ రెండు కుటుంబాల మధ్య, ముఖ్యంగా ఒక మహిళ మీద మరో మహిళ జుట్టు పట్టుకుని పోలీసు భార్య దాడి చేయడం అనేది అత్యంత హేయమైన చర్య అని చెప్పి పోలీసు వర్గాలే చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. సీసీ ఫుటేజ్ ఆధారంగా అక్కడ పూర్తిగా మేము ఎంక్వైరీ చేశాం కాబట్టి కేసు నమోదు చేసి వారిని రిమాండ్ పంపామని ఒకవైపు పోలీసుల నుంచి మనకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. ఇటువంటి పరిస్థితుల్లోనే మరి ఇప్పటికైనా ఇది ఎక్కడ సద్దుమణుగుతుంది అనేది ఇంకా రైతు ముందు గొడవలు జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా మన పోలీసులతో ఉంది అని చెప్పేసి ఇక్కడ స్థానికులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. రైట్.